నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా నంద్యాలలో జీపు జాతును మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు. ట్రూ అప్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను, సెక్యూ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాకముందే రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. కానీ కొందరు కూటమి నాయకులు పదవి వ్యామోహంతో ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి నాయకులు ప్రజా సమస్యలను తీర్చి ప్రజల మొప్పు పొందేందుకు మాజీ సీఎం జగన్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలు నిర్మించి ఆంధ్ర రాష్ట్ర యొక్క భవిష్యత్తును మరింత మెరుగ్గా ఆంధ్ర ప్రజల మీ అబ్బ రాజ్యమై జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన సచ్చిన ఆ శవం ఉండగానే సంతకాలు చేయించినాడు. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్లు చీఫ్ మినిస్టర్ కావడం కోసం మేమంతా ఆంధ్ర ప్రజలు గొర్రెలా అంటున్నాను నేను.